నీకు తెలుసా, ఈ ప్రపంచం బలహీనులను గుర్తుపెట్టుకోదు, కానీ ధైర్యంగా నిలబడిన వాడిని మాత్రం చరిత్ర మర్చిపోదు. స్వామి వివేకానంద చెప్పిన మాట గుర్తుపెట్టుకో. నీ శరీరం బలంగా లేకపోతే నీ మనసు కూడా నీకు తోడు నిలబడదు. అందుకనే ఆయన అన్నారు, బలంగా ఉండు, భయపడకు, వెనక్కి తగ్గకు. నీ జీవితం ఒక పోరాటం లాంటిది. స్టేడియంలో ఆటగాడు పడిపోయినప్పుడు అతన్ని ఎవరూ జాలిగా చూడరు. మళ్ళీ లేచాడా గెలిచాడా అదే చూస్తారు. నీ జీవితంలో ఓడిపోయిన రోజులు ఉన్నాయా? భయపడ్డ రోజులు ఉన్నాయా? అయితే నువ్వు బలహీనుడు కాదు, నీవు పోరాటానికి సిద్ధమైన యోధుడు. వివేకానంద చెప్పాడు, ఒక ఆలోచనను నీ జీవితంగా మార్చుకో, అది నీ రక్తంలో ప్రవహించాలి. నీ లక్ష్యం చిన్నదైనా సరే దానికోసం నీ శక్తి అంతా పెట్టు. నీ చెమట, నీ శ్రమ, అవి ఒక్కరోజు నీ గెలుపుగా మారతాయి. ఈరోజు నువ్వు అలసిపోయావే, కానీ ఆగకు. నువ్వు పడిపోయింది విశ్రాంతి కోసం కాదు, మరింత వేగంగా పరిగెత్తడానికి. లెగు, నీ భయాన్ని ఎదుర్కో, నీలో ఉన్న శక్తిని గ్రహించు. ఎందుకంటే నీవు సాధించడానికి పుట్టావు, ఓడిపోవడానికి కాదు. లైక్ అండ్ సబ్స్క్రైబ్.